11న పోలింగ్ 14న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా ప్రస్తుతం బాల్ జూబ్లీ హిల్స్ ఓటరు కోర్టులో ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ పనితీరును ప్రస్తుత కాంగ్రెస్ పనితీరులను విశ్లేషించుకుంటూ గత ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేశామనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వల్లి ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది. మరో 2 గంటల్లో నాయకుల మైకులు మూగబోయున్నాయి. ఎన్నికల ప్రచార రథాలు కూడా తిరిగి తమ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచార హోరుతో వేడెక్కినటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గల్లీ, ప్రతి కాలనీ, ప్రతి బస్తీ ఇంకొక 2 గంటల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అయితే నెక్స్ట్ అంటే దీనికి సంబంధించినటువంటి ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత పంపకాల ఘట్టం కూడా ప్రారంభం కానున్నది. ఇప్పటికే పంపకాల ఘట్టం కూడా ప్రారంభించినట్టు కొంత సమాచారం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఓటర్ల దగ్గరికి స్లిప్పులు, అదేవిధంగా డబ్బులు తీసుకుపోయి తమకు ఓటేయమని లాస్ట్కు అంటే ఈ చివరి దశను కూడా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని ప్రాంతాలలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు సైతం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల దగ్గరికి పోయి ఓట్లు కొనుగోలే పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి కూడా చివరి ప్రయత్నంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని డివిజన్లలో ఎన్నికల ప్రచారం మాత్రం మరో 2 గంటల వరకు ఉధృతంగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇటు మధురానగర్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ర్యాలీ, అదేవిధంగా బీఆర్ఎస్ ర్యాలీ, తమకు ఓటు వేయమని పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. ఒకవైపు మహిళలతో కూడినటువంటి ర్యాలీ బయలుదేరి ఇటు మధురానగరు, సిద్ధార్థ నగరు, ఇటు వెంగళరావునగర్ కాలనీలో పెద్ద ఎత్తున, ఇటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి 2 గంటలు కూడా తమ నినాదాన్ని, తమ అభ్యర్థనను వినిపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ర్యాలీలతో కూడా దద్దరిల్లిపోతుందని చెప్పవచ్చు. మొత్తంగా జూబ్లీహిల్స్ మరో 2 గంటల పాటు నాయకుల హోరుతో, ప్రచారంతో ముందుకు సాగనుంది. అయితే కొద్ది క్షణాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రచార హోరును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. గత 15-20 రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరికి వారే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాదయాత్రలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించి తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నిరంతరం పనిచేశారని చెప్పవచ్చు. అయితే మరో 2 గంటలు, 5 గంటల లోపు మాత్రమే ఈ ప్రచార సమయం ఉండడంతో మరో అంటే ఇక అవకాశం లేకపోవడంతో ఇప్పటికి కూడా పెద్ద నాయకులు తమ ప్రచార హోరును సాగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా తాము చేసినటువంటి అభివృద్ధిని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లి తమను అభ్యర్థిని నవీన్ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా గత 2 సంవత్సరాల్లో చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇలాంటి అంశాలను కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు తీసుకుపోతా ఉంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగడుతూ ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇటు తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సైతం కేంద్రంలో మోడీ సర్కారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి, లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలన్నటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు, 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరి పక్షాన ప్రజలు ఓటు వేస్తారు అనేది అంతా నిశ్శబ్దంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రచార హోర్ పనిచేస్తుందా, సైలెంట్ గా ఉన్న ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. దాదాపుగా బస్తీలలో, అటు కాలనీలలో తిరిగినటువంటి
ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రచార హోరుకు ప్రజలను ప్రసన్నం చేసుకుంటారా, లేదా సైలెంట్గా ఉన్న ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారు, వాళ్ళ ఓటును ఏ విధంగా వినియోగించుకుంటారు. దాదాపుగా ఎప్పుడు కానీ జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నికల్లో కావచ్చు, తర్వాత సాధారణ ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడు కానీ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు 50% ఎప్పుడు దాటలేదు. అయితే ఈ ఉప ఎన్నికలు కాబట్టి దాదాపుగా 55 దాకా 60 దాకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను బూతుల వరకు తరలించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే బూత్ కన్వీనర్లు, దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఓటర్ల దగ్గర స్లిప్లు పంచడమే కాకుండా డబ్బులు కూడా పంచుతున్నటువంటి సమాచారం మనకుంది. ప్రధానంగా 5 గంటల్లోపు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్లాలన్నటువంటి ఆదేశాలు కూడా ఇటు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లవలసినటువంటి ఆంక్షలు కూడా ఉండడం వల్ల ఇప్పటికే చాలా మంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా మిగతా ఆంక్షలు కూడా, అంటే 5 గంటల తర్వాత ఎవరు కానీ ప్రచారం చేయకూడదు, ప్రచారం చేస్తే వాళ్ళ మీద ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. వాళ్ళు అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చెప్తుంది కదా, మనం ఏ సర్వేని నమ్మొచ్చు అని అంటారు ఈ ఎన్నికల విషయంలో? వల్లి అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సర్వేలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మీడియా సంస్థలు రకరకాల సర్వేలు చేశారు. అయితే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీ గెలుస్తుందని చెప్పారు. అయితే ఈ సర్వేలను వాళ్ళకు సంబంధించిన ఫలితాలను ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది మనం చూసేది ఉంటే, ఎవరికి సంబంధించినటువంటి సర్వే సంస్థ వాళ్ళకు అనుకూలంగా సర్వేలు చెప్తున్నాయన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ప్రధానంగా వాళ్ళు విశ్వసించడం కూడా లేదు. ఒక పార్టీకి చెందినటువంటి సర్వే సంస్థ తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ప్రజలు తమ పక్షాన ఉన్నారు, తమకు తీర్పు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి సర్వేలు, అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఎవరికి వారు ఒక 10 రకాల సర్వేలు రావడంతో ఏ సర్వేని నమ్మాలి, ఎవరిని విశ్వసించాలి అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా లేదు. దాదాపుగా ఎన్నికల ఫలితాలను బట్టే చెప్పవచ్చు. అయితే కొన్ని అంచనాలు వస్తున్నాయి. ప్రధానంగా పోటీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ మాత్రం 3వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చినటువంటి ఓట్లు వస్తాయా లేదా అన్నటువంటి కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మిగతా డివిజన్లలో, అన్ని డివిజన్లలో పరిశీలించినట్టయితే ఎవరికి వాళ్ళు అంచనాలతోనూ ఉన్నారు. అయితే ముఖాముఖి పోటీ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది. ఆ పోటీ ఎవరికి గెలుస్తారు అన్నటువంటి ఉత్కంఠ మాత్రం ఉందని చెప్పవచ్చు. 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికలు, అదేవిధంగా 14 నాడు జరిగేటువంటి కౌంటింగ్ ఫలితాలే మనకు నిజమైన ఫలితాలని చెప్పవచ్చు. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గత నెల రోజులుగా రసవత్తరంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్, 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత నెల రోజుల నుండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ప్రచారంతో హోరెత్తడం, అది డీజేల సౌండ్లు కావచ్చు, మైకులతో హోరెత్తినటువంటి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మరికొద్ది గంటన్నరలో మొత్తం ఈ ప్రచార రథాలన్నీ తమ పార్టీల గమ్యస్థానానికి చేరుకోబోతున్నాయి. అదేవిధంగా డీజే సౌండ్లన్నీ మూగబోనున్నాయి. అదేవిధంగా ఎక్కడికెక్కడ ఏదైతే ఎంత ప్రశాంత వాతావరణం నెలకొనబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల గడువు ప్రకారం సాయంత్రం 5 గంటలతో కూడా ప్రచారం మొత్తం ముగుస్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మొత్తం ఏదైతే ప్రచార రథాలన్నీ ఆఫీసులకు చేరుకుంటాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు అసలైన ఘట్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు రేపు ఎల్లుండి పోలింగ్ ఉంది కాబట్టి ఈ రోజు నుండి రేపు సాయంత్రం వరకు మొత్తం ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే పోల్ చీట్లతో పాటు డబ్బుల పంపకాలు అతి పెద్ద మొత్తంలో కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు వాటి మీద సీరియస్ గా పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే ఇప్పటికే కూడా ఈ రోజు లాస్ట్ కావడంతో కూడా అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తం ర్యాలీలు నిర్వహించాయి. పోటాపోటీన నియోజకవర్గం మొత్తం అన్ని డివిజన్లో 7 డివిజన్లలో కూడా ర్యాలీలు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా మొత్తం నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి మాత్రం ఏదైతే ఈ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏ ప్రచారం చేసుకుంటూ కూడా వెళ్ళిన పరిస్థితి పెద్ద మొత్తంలో అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా మొత్తం మారుమోగినటువంటి నియోజకవర్గం అంతా ఒక్కసారి ప్రశాంత వాతావరణం నెలకొనబోతుంది మరికొద్ది గంటల్లో. సో ఈ క్రమంలో కూడా అన్ని పార్టీలు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తాము గెలవబోతున్నామంటూ కూడా ఓప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా కూడా అంటే వివిధ రకాల పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కో డివిజన్కు ఒక రకంగా, ఒక్కో డివిజన్లో ఒక పార్టీ బలంగా ఉంటే ఇంకో డివిజన్లో ఇంకో పార్టీ బలంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా బస్తీ ఓట్లని తమ అనుకూలంగా మలుచుకునేందుకు కూడా పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఆ బస్తీ ప్రాంతాలనే కూడా టార్గెట్ చేస్తూ కూడా ర్యాలీలు ప్రచారాలు ఎక్కువ నిర్వహించారు. మరోవైపు ఇటు ఏదైతే ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకింగ్ కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడ్డాయి. బీజేపీ హిందూ ఓటు బ్యాంక్ తన వైపు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. సో ఆ క్రమంలో కూడా బీజేపీ ఏదైతే ముస్లిం మైనార్టీ ప్రాంతంలో అంటే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతంలో తిరగకుండా హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో బీజేపీ ప్రచారం నిర్వహించింది. పెద్ద ఎత్తున ఆ ఏరియాలో ఏదైతే రోడ్ షోలు అదేవిధంగా ఇటు కార్నర్ మీటింగ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లో నిర్వహించారు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా కలియదిరుగుతూ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కూడా ఏ డివిజన్ కి ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి మంత్రులు తమ భుజాల మీద వేసుకున్నారు. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఏదైతే వార్డుల వారీగా కూడా ₹1,00,00,000 ఒక్కొక్క వార్డు ₹1,00,00,000 అభివృద్ధి చేసి తీరుతాం, అది మా బాధ్యత, ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించండి ఆశీర్వదించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు మంత్రులు. ఈ నేపథ్యంలో కూడా ఒకరికొకరు పోటీపడి హామీలు ఇచ్చడం. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కింది. జూబ్లీహిల్స్ లో కూడా ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ మరొకసారి వచ్చింది. సో కంటోన్మెంట్ లో ఉప ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చి ఏదైతే గెలిచిన కాంగ్రెస్ అక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. జూబ్లీహిల్స్ లో కూడా ఆ విధంగానే ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నట్టు కూడా కాంగ్రెస్ అంటుంటే బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో అధికారంలో ఉన్నా కూడా ఒక వార్డు కాదు ఒక డివిజన్ లో కూడా చిన్న అభివృద్ధి కూడా చేయలేదు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం ఉప ఎన్నికను తన భుజాల వేసుకుని మొత్తం ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా గెలవాలనే ఒక ధీమాతోటి కూడా మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం. అదేవిధంగా వారికి దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికెప్పుడు ఎక్కడ వీక్ గా ఉంది కాంగ్రెస్, ఏ ప్రాంతాల్లో అయితే అంటే బలంగా తీసుకురావడానికి ఏ విధంగా వనరులు ఏ విధంగా తీసుకురావాలనే అంశాలపై కూడా మొత్తం సీరియస్ గా ఫోకస్ పెట్టి సెట్ చేశారు. ఇప్పటికీ మొత్తం అన్ని బస్సులలో కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఫోకస్ చేశారని చెప్పొచ్చు. అయితే 5 గంటల తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేది ఈసీ నిబంధన. ఇది ఏ విధంగా అంటే ఉంటారా వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పెద్దగా తెలియదు, బయట వ్యక్తులు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు పెద్దగా తెలియదు. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది గుర్తుపెట్టడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాల్లో కూడా కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు డబ్బుల పంపకాల్లో పోటీపడి పంచుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పెద్ద మొత్తంలో ప్రలోభ పెడుతుంది, ఓటర్లను డబ్బులు పంచుతుంది పెద్ద మొత్తంలో అంటూ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం కొన్ని సెంటర్లో చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఏదైతే
ఇప్పటికే బీఆర్ఎస్ నేతల ఇళ్లపై కూడా రైళ్లు కూడా చేసి పెద్ద మొత్తంలో అంటే కాంగ్రెస్ ఇచ్చిన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైళ్లు చేసి కూడా వారి డంప్ అదే పలానా ప్రాంతాల్లో డబ్బులు దాచిపెట్టారంటూ కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ విధంగా కొన్ని చోట్ల కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ రోజు నైట్ నుండి పెద్ద మొత్తంలో అయితే ఏదైతే ఓటర్లకు స్లిప్పులతో పాటు ఇప్పటికే ఇస్తున్న నేపథ్యం, కానీ మరొక రౌండ్ కూడా స్లిప్పులతో పాటు ఓటర్లకు డబ్బులు పంపకాలు అయితే జోరుగా కొనసాగుతాయని చెప్పొచ్చు. వల్లి అలాగే శ్రీనివాస్, ఇప్పుడు యువత ఓటర్లు కానీ లేకపోతే మహిళల ఓటర్లు కానీ వాళ్ళ మద్దతు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అంటారు? వల్లే ఇప్పుడు ఏదో మహిళల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కూడా ఏది సన్న బియ్యం కావచ్చు, పంపిణీ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చినాయి. అదేవిధంగా ఇప్పటికే వనరులు సమకూరుస్తున్నాం. ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు 2500 ఏదైతే ప్రతి నెల భృతి కూడా ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. దీంతో పాటు ఏదైతే చీరల పంపిణీ కూడా అంటే కొంత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చేసింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ కూడా కాంగ్రెస్ ఏదైతే వాళ్ళకి హామీ ఇస్తున్న నేపథ్యంలో కూడా మహిళా ఓటు బ్యాంకింగ్ ఖచ్చితంగా తమకే ఉంటుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కానీ ఏదైతే మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇచ్చి మోసం చేసింది కాబట్టి బీఆర్ఎస్ తమకే మహిళల ఓట్లు పడతాయని బీఆర్ఎస్ ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు మహిళా ఓటు బ్యాంక్ ఒకటి కీలకంగా కానుంది. మరొక వైపు ఇప్పటికే ఆటో కార్మికులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంటే సంవత్సరానికి 12,000 భృతి అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి అది ఖచ్చితంగా తమకు అనుకూలిస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే ఖచ్చితంగా ఆటో కార్మికులు ఇచ్చిన హామీని నెరవేరుస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇవి కీలకంగానున్నాయి. బస్తీ ఓట్లు అనేది బస్తీలో కూడా మహిళా ఓటు బ్యాంకింగ్ కీలకంగా ఉంది. అయితే 16% అదే సైలెంట్ ఓటింగ్ అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా ఉండనుంది ఈ అభ్యర్థులకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఓటు బ్యాంక్ ఎవరికి ఎక్కువ మొగ్గు చూపిస్తే ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. బస్తీలో అందుకే అందరూ నేతలు బస్తీలో ఫోకస్ పెట్టారు. గల్లీ తిరుగుతున్నారు, డోర్ టు డోర్ తిరుగుతున్నారు, తమ వైపు బస్తీల ఓట్లని తమ వైపు తిప్పుకునేందుకు. ఈ నేపథ్యంలో కూడా బస్తీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. మరొకవైపు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు కూడా పెద్ద మొత్తంలో ఉన్న నేపథ్యంలో కూడా ముస్లిం ఓట్ బ్యాంకుని కూడా తమ వైపు తిప్పుకునేందుకు అంటే ఇప్పటికే కూడా ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. మరోవైపు ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా తమకు పెద్ద ఎత్తున అంటే పడతాయని కూడా కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. కానీ గత ఎన్నికల్లో కూడా ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు పడిన నేపథ్యం కూడా ఈసారి బీఆర్ఎస్ తమకు పడతాయంటూ కూడా బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. ఇటు ఇప్పటికీ కూడా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది గ్రూపుల వారిగా డివైడ్ అయిన నేపథ్యంలో కూడా అవి ఎవరికి పడతాయనేది ఒక సందిగ్ధం ఉంది. అంటే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు నియోజకవర్గంలో ఈ ఓటర్ల సరళిని చూసినట్టయితే ఎవరికి స్పష్టంగా వేస్తారనేది ఒక న్యూట్రల్ ఓటు మీదనే డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి ఆ న్యూట్రల్ ఓటు ఎవరికైతే ఎక్కువ మెజార్టీగా పడుతుందో వారికి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే కూడా 2 పార్టీలు అంటే ప్రధానంగా 3 పార్టీలు రేసులో ఉంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే ఇక్కడ సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ 2 పోటాపోటీగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరు గెలిచినా అతి తక్కువ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ 2 పార్టీలు మాత్రం ప్రధానంగా బస్తీ ఓట్లు మహిళల ఓట్ల మీదనే డిపెండ్ అయి ఉన్నారు. మరోవైపు ముస్లిం మైనార్టీ ఓట్ల మీద డిపెండ్ అయి ఉన్నారు. దీంతో పాటు సినీ కార్మికులు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో కూడా సినీ కార్మికుల ఓట్ల కూడా అత్యంత కీలకంగా కూడా ఈ పార్టీలకు ఉండబోతుంది అనేది కూడా స్పష్టం చేయొచ్చు. సో ఏదైతే మరికొద్ది సేపట్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి లాబింగ్ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో